హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం జేడీబీసీలో మనం డైనమిక్ క్వరీస్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చెప్పబోతున్నాను. ఓకే, సో డైరెక్ట్గా ఇన్సర్ట్ క్వరీలో వాల్యూస్ ఇచ్చేసి మనం క్వరీ పంపించేయడం కన్నా మనం యూజర్కి ఎంటర్ యువర్ రోల్ నెంబర్, ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి యూజర్కి అడగాలి. సో యూజర్ ఏవైతే ఎంటర్ చేస్తాడో ఆ వాల్యూస్తో అప్పటికప్పుడు డైనమిక్గా ఇన్సర్ట్ క్వరీ ప్రిపేర్ అవ్వాలి. అది డేటాబేస్కి ఎగ్జిక్యూట్ అవుతుంటే వాడు ఏ వాల్యూస్ అయితే ఇన్సర్ట్ చేశాడో అవి ఇన్సర్ట్ అవుతూ ఉండాలి. అలా డైనమిక్ క్వరీని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఈ క్లాసులో చెప్తాను. దానితో పాటు ఈ డైనమిక్ క్వరీ ప్రిపరేషన్లో మనం స్ట్రింగ్స్ని కాన్కాటినేట్ చేస్తూ డైనమిక్ క్వరీని ప్రిపేర్ చేస్తాము. అలా చేయటం వల్ల హ్యాకర్స్కి మనం ఒక ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మనం ఎప్పుడైతే స్ట్రింగ్స్ యూజ్ చేసి కన్కాటినేట్ చేస్తూ డైనమిక్ క్వరీస్ని ప్రిపేర్ చేస్తున్నామో హ్యాకర్ అనేవాడు వాల్యూస్ మనం అడిగేటప్పుడు ఎంటర్ యువర్ రోల్ నెంబర్, ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి మనం వాల్యూస్ అడుగుతాం కదా. అడిగినప్పుడు మామూలు యూజర్ అయితే తన రోల్ నెంబర్ నేమే పాస్ చేస్తారు. కానీ ఈ హ్యాకర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోల్ నెంబర్ ప్లేస్లో రోల్ నెంబర్తో పాటు తెలివిగా చిన్న చిన్న క్వరీస్ కూడా పంపిస్తారనమాట. వాటిని పంపించడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఐడి పాస్వర్డే అనుకోండి. ఎంటర్ యువర్ యూజర్ నేమ్, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని మనం యూజర్కి అడుగుతాం. నార్మల్ యూజర్ అనుకోండి, తన దగ్గర ఆల్రెడీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి తన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని మన డేటాబేస్లోకి ఎంటర్ అవుతాడు కదా. అలా కాకుండా హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే తనకి మన వెబ్సైట్లో అసలు రిజిస్ట్రేషనే లేదు, యూజర్ ఐడి పాస్వర్డే లేదు, అయినా సరే మన డేటాబేస్లోకి ఎంటర్ అయిపోగలడు. ఎందుకు అంటే నువ్వు స్ట్రింగ్స్ యూజ్ చేసి డైనమిక్ క్వరీస్ ప్రిపేర్ చేస్తున్నావు కాబట్టి. ఆ కాన్సెప్ట్ని ఏమంటారంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటారనమాట. ఓకే, వాల్యూస్ యూజర్కి ఎంటర్ చేయమని అడుగుతుంటే వాల్యూస్ ప్లేస్లో తెలివిగా చిన్న చిన్న సబ్ క్వరీస్, ఎస్క్యూఎల్ క్వరీస్నే పంపిస్తాడు. పంపించి వాటిని మన మెయిన్ క్వరీలో ఇన్సర్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వెరీ సింపుల్గా తన దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండానే మన డేటాబేస్లోకి ఎంటర్ అయిపోగలుగుతాడు. దాన్ని ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటారు అని చెప్తున్నాను. ఓకే, పారామీటర్ వాల్యూ పాస్ చేయాల్సిన ప్లేస్లో ఎస్క్యూఎల్ క్వరీని పంపించడం, దాన్ని ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటారనమాట. ఆ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఎలా ఉంటుంది, మన దగ్గర యూజర్ ఐడి పాస్వర్డ్ లేకుండానే డేటాబేస్లోకి ఎలా ఎంటర్ అయిపోవచ్చు అన్నది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చూపిస్తాను ఇందులో. ఓకే, మీరు కూడా ఒకసారి ఈ ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఇది అని చెప్తారు కానీ ప్రాక్టికల్గా చాలా తక్కువ రిసోర్సెస్లోనే నేను చూశాను అనమాట. ఓకే, క్లియర్గా ఎగ్జాంపుల్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఓకే, మరి ఇంత ప్రాబ్లం ఉంటే ఎలాగా, మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే దాన్ని మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేయొచ్చు. దాన్ని మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. ఈ టాపిక్ వరకు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటి, బేసిక్ డైనమిక్ క్వరీస్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ డైనమిక్ క్వరీస్ స్ట్రింగ్స్ యూజ్ చేసి కాన్కాటినేట్ చేస్తూ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది మాత్రం ఈ క్లాసులో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డైనమిక్ క్వరీస్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, డైనమిక్ క్వరీస్ అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి, యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్తో డైనమిక్ క్వరీస్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఒకవేళ అలా ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అసలు ఆ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది అనేది కూడా ఈ లెక్చర్లో నేర్చుకుందాం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ డాట్ జావా, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఈఎక్స్ డాట్ జావా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్నే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడికి కాపీ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఈఎక్స్. ఓకే, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఈఎక్స్ అని చెప్పి క్లాస్ నేమ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ క్వరీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వరీస్ తీసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ని ఒకసారి మీరు చూస్తే ఈ ప్రోగ్రామ్ మనం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా సరే సురేష్ అనేదే ప్రతిసారి ఎంటర్ అయిపోతూ ఉంటుందన్నమాట టేబుల్లోకి. ఓకే, మీరు ఎన్నిసార్లు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే
అన్నిసార్లు టు సురేష్ అనేది ఎంటర్ అయిపోతూ ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దామా? క్లాస్ పాత్ ఒకసారి సెట్ చేసేద్దాం. సో క్లాస్ పాత్ ప్రతిసారి ఎందుకు సెట్ చేస్తున్నారు అంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి నువ్వు క్లాస్ పాత్ సెట్ చేసావు ఒకసారి అంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేయకపోయినంత వరకు మాత్రమే అది ఎఫెక్టివ్లో ఉంటుంది. నువ్వు ఈ కమాండ్ ప్రాంప్ట్ని క్లోజ్ చేసేయగానే అది పోతుంది. ఓకే, ఇది టెంపరరీ అన్నమాట. నువ్వు ఇక్కడ సెట్ చేస్తున్నటువంటి క్లాస్ పాత్ ఏదైతే ఉందో అది టెంపరరీ కాబట్టి మనం సెట్ చేస్తున్నాం ప్రతిసారి. సరే, సో జావాసి SQL ఇంజెక్షన్ ex.java అలాగే రన్ చేద్దాం ప్రోగ్రామ్ని. జావా SQL ఇంజెక్షన్. సో రన్ చేయటానికి ముందు ఒకసారి డేటాబేస్ ఓపెన్ చేసి ఆ క్వరీని కూడా మనం ప్యారలల్గా చూడాలి కదా. దానికోసం నేను ఇంకొక కమాండ్ ప్రాంప్ట్ తీసుకున్నాను. సో అక్కడ MySQL -u root -p అంటాను, పాస్వర్డ్ టైప్ చేస్తాను TWG123 అని చెప్పి. ఓకే, సో నవ్వు ఒకసారి మనం మన టేబుల్లో ఏ డేటాబేస్ యూజ్ చేసామో అక్కడికి ఒకసారి ఎంటర్ అవుదాం. స్కూల్ డేటాబేస్, టేబుల్ నేమ్ వచ్చి స్టూడెంట్ కదా. సో యూజ్ స్కూల్. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటున్నాను నేను. సో అనగానే మనకి 4 rows ఆల్రెడీ ఉన్నాయంట. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేద్దాం. మనం ఏదైతే ప్రోగ్రామ్ రన్ చేయాలనుకుంటున్నామో అది ఒకసారి రన్ చేద్దాం. ఓకే, సో రన్ అయిపోయింది ప్రోగ్రామ్. ఓకే, సో చూడండి టు సురేష్ ఇంకోసారి ఎంటర్ అయింది. మళ్ళీ నేను ప్రోగ్రామ్ని రన్ చేస్తా. రన్ చేస్తే మరొకసారి డేటాబేస్లో మనం చూస్తే మళ్ళీ టు సురేష్ అనేది ఎంటర్ అయింది. మరొకసారి ప్రోగ్రామ్ నేను రన్ చేస్తా. సో రన్ చేస్తే ఇక్కడ డేటాబేస్లో చూస్తే మళ్ళీ ఇంకోసారి సురేష్ అనేది ఎంటర్ అయిపోయింది. అర్థమవుతుందా మీకు? సో నువ్వు క్వరీలో డైరెక్ట్గా వాల్యూస్ పెట్టేయటం వలన నువ్వు ప్రోగ్రామ్ని ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా సరే సేమ్ వాల్యూసే ఇన్సర్ట్ అయిపోతున్నాయి. అలా కాకుండా ఇప్పుడు నేనేమంటున్నానంటే సో యూజర్కి నువ్వు 2 వాల్యూస్ ఎంటర్ చేయమని అడగాలి. సో యూజర్కి 2 వాల్యూస్ ఎంటర్ చేయమని అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ system.out.println. సో ప్లీజ్ ఎంటర్ యువర్ రోల్ నెంబర్. సో అలాగే ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. సో రోల్ నెంబర్, నేమ్ యూజర్కే ఎంటర్ చేయమని అడిగి సో వాటిని మనం ఏదైనా ఒక వేరియబుల్స్లో స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్స్ని అప్పటికప్పుడు ఇక్కడ క్వరీలో పెట్టగలిగితే అప్పుడు మనకి యూజర్ ఏమైతే ఎంటర్ చేస్తున్నాడో వాటితో క్వరీ ప్రిపేర్ అవుతుంది కదా. సో అలా ప్రిపేర్ అయినప్పుడు ఏమవుతుంది? సో ప్రతిసారి రన్ అయిన ప్రతిసారి నువ్వు డైనమిక్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే యూజర్కి మనం యూజర్ యొక్క డీటెయిల్స్ అన్నీ అడుగుతాం. నీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయి, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయి, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయి, ఆధార్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అవన్నీ ఎంటర్ చేశాక అప్పటికప్పుడు డైనమిక్గా ఒక క్వరీ ప్రిపేర్ చేస్తాం యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ని బేస్ చేసుకొని. ఓకే, సో బేస్ చేసుకొని ఆ క్వరీ ప్రిపేర్ చేసి అది ఎగ్జిక్యూట్ చేసామనుకోండి నీకు ప్రతిసారి కూడా డైనమిక్ క్వరీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఆ విధంగా ఎగ్జిక్యూట్ అవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, సో ప్లీజ్ ఎంటర్ యువర్ రోల్ నెంబర్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి ఏం కావాలో మీకు తెలుసు. సో java.io.star స్ట్రీమ్స్ మనం యూజ్ చేయాలి, ఆర్ రీడర్స్ మనం యూజ్ చేయాలి, బఫర్డ్ రీడర్ లాంటివి యూజ్ చేయాలి. సో ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ I ఈక్వల్ టు న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ system.in అని చెప్పి ఆ I ఏదైతే ఉందో Iని ఇక్కడికి ఇచ్చేద్దాం బఫర్డ్ రీడర్కి. ఓకే, సో బఫర్డ్ రీడర్ రెడీ. ఇప్పుడు సో ప్లీజ్ ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అంటున్నావు కదా. సో దాన్ని ఒక వేరియబుల్లో ఫస్ట్ నువ్వు ఎంటర్ చేస్తున్న వాల్యూ. ఓకే, సో ఫస్ట్ యూజర్ ఎంటర్ చేస్తున్న వాల్యూని స్టోర్ చేసి పెడుతున్నాను. సో అలాగే సో ఎంటర్ యువర్ నేమ్ అంటున్నాం కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు b.readline. సో సెకండ్ టైం ఎంటర్ చేసినటువంటి వాల్యూని నేమ్లో పెడుతున్నాను. ఇప్పుడు నాకు RNO నేమ్ వీటిలో నాకు కావాల్సినటువంటి వాల్యూస్ వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తే సరిపోతుంది? ఇక్కడ 2 దగ్గర RNO అని చెప్పి యూజర్ ఏది ఎంటర్ చేశాడో అది,
అలాగే సురేష్ దగ్గర యూజర్ ఏదైతే నేమ్ ఎంటర్ చేశాడో ఆ వేరియబుల్ నేము, ఆ రెండు వేరియబుల్స్ని నేను ఇక్కడ ప్లేస్ చేసి డైనమిక్గా ఒక క్వరీని ప్రిపేర్ చేయగలిగితే అప్పుడు నాకు కావలసినటువంటి టాస్క్ ఏదైతే ఉందో అది ఫినిష్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను తీస్తున్నాను చూడండి. ఓకే, సో ఇది తీసి ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఇక్కడ ఒకసారి అనుకుందాం మనం. ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ అని చెప్పి ఇక్కడ 2 ప్లేస్లో నాకేం కావాలి, RNO అన్నది కావాలి. ఇక్కడ సింగిల్ కోట్స్ ప్లేస్లో నాకు నేమ్ అనేది కావాలి, సింగిల్ కోట్స్ ప్లేస్లో నేమ్ అనేది రావాలి. సో ఎలా వస్తే గనక ఏమవుతుంది, యూజర్ ఏదైతే వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాడో అది రోల్ నెంబరు నేమ్తో ఆటోమేటిక్గా క్వరీ అనేది ప్రిపేర్ అవుతుంది. అవి మనకి కావలసినటువంటి క్వరీ ఏదైతే ఉందో అది సెట్ అవుతుంది అని చెప్తున్నాను. ఓకే, సో దానికోసం మనం ఏం చేద్దామంటే క్వరీని ముందు ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. ఏం క్వరీ ప్రిపేర్ అవుతుందో కూడా మనకు తెలుస్తుంది, పొరపాటున ఎర్రర్స్ ఉంటాయి మనకు తెలుస్తుంది. సో తెలిస్తే మనం సాల్వ్ చేయడానికి కూడా బాగుంటుంది. సో క్వరీని ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, సో క్వరీని ముందు ఇక్కడ తీసుకొని దాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, సో ఒకసారి రాద్దామా, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ అని చెప్పి. ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ అని చెప్పి ఒక పారాంథసిస్ రావాలి. ఓకే రైట్, సో ఇక్కడ మనం ఏం చేయాలో చూడండి, దీన్ని నేను రాస్తున్నాను. సో స్ట్రింగ్ QRY క్వరీ ఈక్వల్ టు, ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్, దీని వరకు అంతా కామన్. ఓకే, సో ఈ పారాంథసిస్ వరకు ఇదంతా డైనమిక్ ఏం కాదు, ఇదంతా స్టాటిక్కే. ఇక్కడ RNO అనేది అప్పటికప్పుడు RNOలో ఏముందో అది రావాలి కదా. సో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ అని చెప్పి సింగిల్ పారాంథసిస్ ఓపెన్ వచ్చినంత వరకు కూడా అంతా కామనే. ఓకే, సో అంతవరకు స్ట్రింగ్ని తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే అప్పటికప్పుడు యూజర్ ఏదైతే రోల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాడో ఆ రోల్ నెంబర్ని ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఆ రోల్ నెంబర్ని ఇక్కడ కాన్కాటినేట్ చేస్తాను. ఓకే, సో రోల్ నెంబర్ వాల్యూ రావాలి కదా, RNO అని రాస్తే RNOయే ఉండిపోతుంది, RNO వెళ్ళిపోతుంది టేబుల్లోకి, అలా వెళ్ళకూడదు కదా. సో RNOలో ఏ వాల్యూ ఉందో అది రావాలి. కాబట్టి నేనేం చేశాను, సో ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో దానికి RNOలో ఏదైతే నువ్వు స్టోర్ చేసావో యూజర్ ఎంటర్ చేసిన రోల్ నెంబరు దాన్ని కాన్కాటినేట్ చేశాను. ఓకే, సో చేసిన తర్వాత RNO తర్వాత ఏముంది, కామా అన్నది ఎన్నిసార్లు అయినా మారదు కాబట్టి ఒక కామా అనేది ఇస్తాను. ఓకే, సో కామాని డబల్ కోట్స్లో పెట్టాను. ఆ తర్వాత సింగిల్ కోట్ కూడా కామనే కదా. సో సింగిల్ కోట్ని కూడా నేను డబల్ కోట్లో పెట్టాను. మళ్ళీ ఇక్కడ నేమ్ అన్న వేరియబుల్ ఏది ఉందో అది మళ్ళీ డైనమిక్, అప్పటికప్పుడు వచ్చిన వాల్యూ రావాలి కాబట్టి ప్లస్ అని చెప్పి నేమ్ అని ఇస్తున్నాను. ఓకే, సో నేమ్ అని ఇచ్చి నేమ్ తర్వాత మళ్ళీ సింగిల్ కోటు తర్వాత క్లోజ్, నేమ్ తర్వాత మళ్ళీ సింగిల్ కోటు క్లోజ్, ఈ రెండు కామన్ కదా. సో అర్థమవుతుందా ఏం చేశానో. సో రోల్ నెంబరు నేము అన్నవి అప్పటికప్పుడు డైనమిక్గా రావాలి. సో అవి రావడం కోసం నేను ఏం చేశాను, సో ఏ పార్ట్ వరకు అయితే కామనో అవంతా కూడా డబల్ కోట్స్లో స్ట్రింగ్ లాగిచ్చి వీటితో కన్కాటినేట్ చేశాను. అప్పటికప్పుడు రోల్ నెంబరు నేమ్ ఏవైతే ఉన్నాయో ఆ రోల్ నెంబర్ని నేమ్ని కన్కాటినేట్ చేశాను అనమాట. సో చేసి ఒక క్వరీని ప్రిపేర్ చేశాను. ఓకేనా, సో చేసి ఒక క్వరీని అప్పటికప్పుడు ప్రిపేర్ చేశాను అనమాట. ఓకే, సో అర్థమవుతుందా ఏం చేస్తున్నానో. సో రోల్ నెంబర్ అనేది ఇంటిజర్ తీసుకున్నాం కాబట్టి ఇటు అటు సింగిల్ కోట్స్ రావక్కర్లేదు కాబట్టి, అంతే కదా. సో రోల్ నెంబర్ని మనం ఇంటిజర్ తీసుకున్నాం కాబట్టి దీన్ని సింగిల్ కోట్స్లో పెట్టక్కర్లేదు కాబట్టి డైరెక్ట్గా రాసేసాము. బట్ నేమ్ని మాత్రం, సో నేమ్ నువ్వు క్వరీలో నేమ్ రాసినప్పుడు మాత్రం సింగిల్ కోట్స్ రావాలి కదా ఇటు అటు, అందుకని ఏం చేసాము, సో కన్కాటినేట్ చేసినప్పుడు ఇటు ఒక సింగిల్ కోటు అటొక సింగిల్ కోట్తోని మధ్యలో మనం నేమ్ వచ్చేలాగా కన్కాటినేట్ చేసాం. ఓకే, సో ఆ విధంగా క్వరీని ప్రిపేర్ చేసాము. ఇప్పుడు కావాలనుకుంటే మన క్వరీ ఏదో కూడా మనం ప్రింట్ చేసి చూడొచ్చు ప్రోగ్రాంలో, అసలు ఏ క్వరీ ప్రిపేర్ అయింది అది ఎలా రన్ అవుతుంది అని. సో చూడాలనుకుంటే అవర్ క్వరీ ఈజ్ అని చెప్పి QRY అని చెప్పి ఇస్తాను నేను. సో అవర్ క్వరీ ఈజ్ అని చెప్పి QRY అని ఇస్తున్నాను. సో QRY వచ్చింది. సో వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం.
ఓకే రైట్. సో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఎగ్జాంపుల్ ఒకసారి రన్ చేసి చూద్దామా రన్ అవుతుందా లేదో. సో ఇక్కడ చూడండి జావాసి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ డాట్ జావా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. సో ప్లీజ్ ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అని చెప్పి మనకి అడుగుతోంది. సో రోల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇస్తున్నాను నేను. ఓకే సో ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి మనకు అడుగుతోంది. సో ఎంటర్ యువర్ నేమ్ అనగానే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏబిసి అని చెప్పి నేమ్ని నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే సో అవర్ క్వరీ ఈజ్ అని చెప్పి ఏమొచ్చిందో చూడండి, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ 5 సింగిల్ కోట్స్లో ఏబిసి. నువ్వు ఇప్పటికిప్పుడు ఏ వాల్యూస్ అయితే పెట్టావో అవి ఇన్సర్ట్ అవుతున్నాయి. 5 ఏబిసి అన్నది ఇన్సర్ట్ అయింది. ఓకే సో మరొకసారి ప్రోగ్రామ్ని మనం రన్ చేసామనుకో, ఈసారి నేను 6 XYZ అంటాను స్టూడెంట్ నేమ్. ఓకే సో 6 XYZ అనగానే సో ఈసారి ఏం రన్ అయిందో చూడండి, 6 XYZ అనే వాల్యూ ఇన్సర్ట్ అయింది. సో మరొకసారి నేను రన్ చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 7 PQR అంటాను నేను. ఓకే సో 7 PQR అని అనగానే ఈసారి మనకి 7 PQR అన్నది ఎంటర్ అయింది. అర్థమవుతుందా మీకు? సో ఇలా మనం డైనమిక్ క్వరీస్ ప్రిపేర్ చేసుకోవటం వల్ల, సో క్వరీ ఏం ప్రిపేర్ అయిందో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అని చెప్పాను కదా, చూస్తున్నారా? సో క్వరీ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ 7 PQR అని చెప్పి రావటం అనేది జరిగింది. ఓకే సో అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు 7 PQR ఈ రెండు ఎంటర్ చేశాడు. సో చేయగానే ఈ క్వరీ ఏమవుతుంది అని అంటే, సో ఇక్కడ ఏదైతే 7 అనేది ఉందో రోల్ నెంబరు, సో విత్ ఇన్ డబల్ కోట్స్లో ఏదైతే ఉందో అదంతా పోయి ఆ ప్లేస్లో 7 అనేది వచ్చేస్తుంది. అలాగే PQR సో మళ్ళీ డబల్ కోట్ ఓపెన్ నుండి డబల్ కోట్ క్లోజ్ మధ్యలో ఏదైతే ఉందో, ఓకే సో అది పోయి PQR అనేది రావటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఎంటర్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ విధంగా మారడం అనేది జరుగుతుంది అని చెప్తున్నాను అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మనం SQL ఇంజెక్షన్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే సో SQL ఇంజెక్షన్ చూడటం కోసం మనం ఏం చేద్దాం అంటే, సపరేట్గా ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దాం. సేమ్ దాంట్లో కూడా చేయొచ్చు, కాకపోతే మరొకసారి ప్రాక్టీస్ అవుద్దని సపరేట్ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే సో SQL ఇంజెక్షన్ అని చెప్పే డేటాబేస్ నేమ్ ఇద్దాం. ఓకే సో యూజ్ SQL ఇంజెక్షన్ అంటున్నాను నేను. ఓకే సో డేటాబేస్ చేంజ్ అయింది కదా, ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఓకే సో క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చి బ్యాంక్ బ్యాలెన్స్. ఓకే సో బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పి, సో యూజర్ నేమ్ varchar 100, అలాగే పాస్వర్డ్ varchar 100, అలాగే బ్యాలెన్స్, సో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అన్నది డబుల్. ఓకే సో ఒక చిన్న టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. యూజర్ నేమ్, పాస్వర్డ్, అలాగే బ్యాలెన్స్ 3 ఫీల్డ్స్తో ఒక టేబుల్ అనమాట. ఓకే సో టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్నాం అనుకోండి, సో మనకి ఎంటీ సెట్ వచ్చింది, ఇంకా దాంట్లో వాల్యూస్ ఏమీ లేవు. ఓకే సో మనం ఏం చేద్దాం అంటే వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే సో ఇన్సర్ట్ ఇంటూ బ్యాంక్ బ్యాలెన్స్ వాల్యూస్ అని చెప్పి, సో యూజర్ నేమ్ వచ్చి సంతోష్ అంటున్నాను నేను. ఓకే సో అలాగే పాస్వర్డ్ వచ్చి సంతోష్ 123 అంటాను. ఓకే సో బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 17,500 రూపీస్. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ రైట్. సో ఇలా మనం ఒక రోని ఇన్సర్ట్ చేసాము. ఓకే సో అలాగే ఇంకొకటి ఏదైనా ఇన్సర్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సతీష్, సో పాస్వర్డ్ సతీష్ 123 అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 37,700 రూపీస్. ఓకే సో ఇలా ఒక 2 రోస్ అయితే ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఒకసారి మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మనకి 2 ఫీల్డ్స్ అనేవి వచ్చాయి. ఓకే సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మన ప్రోగ్రామ్ నుండి
యూజర్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుదాం. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేస్తే వాడి బ్యాలెన్స్ వాడికి చూపించాలి. నీ బ్యాలెన్స్ ఇంత ఉంది అని చెప్పి యూజర్కి చూపించాలి. సో దీనికోసం నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను. సో రాస్తూ అక్కడ మీకు నేను SQL ఇంజెక్షన్ ఎలా అవుతుంది అనేది ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. సో దానికోసం నేను ఒక సపరేట్ ప్రోగ్రామ్ తీసుకుంటాను. ఓకే, సో SQL EX అంటాను. సో SQL EX డాట్ జావా SQL EX డాట్ జావా. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే మన ప్రీవియస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అదే ప్రోగ్రామ్ని నేను తీసుకుంటున్నాను. సో తీసుకొని SQL EX అంతే కదండి. సో డ్రైవర్స్ ఇవన్నీ కామన్. ఓకే, సో 2 వాల్యూస్ అడుగుతున్నాం మనం. ప్లీజ్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అండ్ ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి అడుగుతున్నాము. సో వాటిని 2 వేరియబుల్స్లో స్టోర్ చేయాలి, యూనేమ్ అలాగే PWD. సో 2 వేరియబుల్స్లో స్టోర్ చేస్తున్నాను. యూజర్ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ని 2 వేరియబుల్స్లో స్టోర్ చేస్తున్నాను. తర్వాత డేటాబేస్ కనెక్టివిటీకి ప్రోగ్రామ్ రాస్తాను. ఓకే, సో క్లాస్ డాట్ ఫర్ నేమ్ కనెక్షన్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, క్వరీ రాయాలి. ఓకే, సో క్వరీ ఎలా రాయాలి, నాకు సెలెక్ట్ క్వరీ కావాలి కదా ఈసారి. సో ఎలాగా, సెలెక్ట్ బ్యాలెన్స్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాలెన్స్ అంతే కదండి. ఒకసారి టేబుల్ చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాలెన్స్ వేర్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ యూజర్ ఏవైతే ఎంటర్ చేశాడో అవి మనం ఇవ్వాలి. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాలెన్స్ వేర్ యూజర్ నేమ్ ఈక్వల్ టు, సో యూజర్ నేమ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో యూనేమ్ ఇవ్వాలి అంతే కదండి. సో సింగిల్ కోట్స్లో యూనేమ్ ఇవ్వాలి. అలాగే అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు మళ్ళీ సింగిల్ కోట్స్లో నేను PWD అనేది కాన్కాటినేట్ చేయాలి. ఓకే, సో సింగిల్ కోట్స్లో PWD అన్నది కాన్కాటినేట్ చేస్తున్నాను. ఓకే, సో సెలెక్ట్ బ్యాలెన్స్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, సెలెక్ట్ బ్యాలెన్స్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాలెన్స్ వేర్ యూజర్ నేమ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో యూనేమ్ అనేది కాన్కాటినేట్ చేశాను. అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో పాస్వర్డ్ అనేది కాన్కాటినేట్ చేశాను. అర్థమవుతుందా? రైట్. సో దిస్ ఈజ్ ద క్వరీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ సెలెక్ట్ క్వరీ కాబట్టి ఎగ్జిక్యూట్ క్వరీ అనాలి. సో ఎగ్జిక్యూట్ క్వరీ ఆఫ్ క్వరీ. సో దానికి మనకి రిజల్ట్ సెట్ వస్తుంది. సో రిజల్ట్ సెట్ RSలో తీసుకుంటున్నాను నేను. సో తీసుకొని ఇప్పుడు ఏమంటానంటే, సో ఇఫ్ RS డాట్ నెక్స్ట్, సో RS డాట్ నెక్స్ట్ రో ఉంటే గనక అప్పుడు ఏం చేయాలి, మనం ఆ బ్యాలెన్స్ని ప్రింట్ చేసేయాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఓకే, బ్యాలెన్స్ ఈజ్ అని చెప్పి మనం బ్యాలెన్స్ని ఇచ్చేయాలి. సో ఎంత బ్యాలెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత బ్యాలెన్స్, RS డాట్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్నది. సో ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఏ ఫీల్డ్ ఇచ్చామండి, మనం డబుల్ తీసుకున్నాం కదా, అంతేనా. సో డబుల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏమనాలి, RS డాట్ గెట్ డబుల్ అనాలి. సో గెట్ డబుల్ ఆఫ్ 1, ఒకే ఒక కాలమ్ డేటా వస్తుంది, అది ఇచ్చేస్తాం. ఓకే, సో ప్రింట్ అయిపోతుంది. సో ఇఫ్ RS డాట్ నెక్స్ట్ అయితే గనక, అంటే మనకి అట్లీస్ట్ ఒక రో అయినా వస్తే గనక మనం ఇది ప్రింట్ చేస్తున్నాము. లేదు అసలు రోస్ ఏమీ రాలేదంటే దాని అర్థం ఏమై ఉంటుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్పు, అంతే కదా. ఓకే, సో ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనమాట. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అని చెప్పి ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని చెప్పి ఇచ్చేస్తాం. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. ఓకే, సో యాక్చువల్గా వైల్ లూప్ నేను రాయట్లేదు ఇక్కడ, ఎందుకంటే వచ్చేది ఒకే ఒక్క యూజర్ది వస్తుంది కదా.
వెనక్కి. ఓకే, సో ఎవరైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ మ్యాచ్ అవుతుందో ఆ ఒక్క యూజర్ తాలూకా బ్యాలెన్సే వస్తుంది కాబట్టి సింపుల్గా ఇఫ్తో చెక్ చేసేస్తున్నాను. అట్లీస్ట్ ఒక రో అయినా మనకి వచ్చి ఉంటే కనుక బ్యాక్కి రిజల్ట్ వచ్చి ఉంటే కనుక వాడి యొక్క బ్యాలెన్స్ ప్రింట్ చేస్తాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ కాబట్టి. లేదు వెనక్కి డేటా రాలేదంటే తప్పు కాబట్టి ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని చెప్పి ఒక మెసేజ్ డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే రైట్. సో ఇలా నేను ఒక ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేశాను. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే దానికి తగ్గట్టుగా అది కరెక్టా తప్పా చూసుకొని బ్యాలెన్స్ అనేది రిటర్న్ చేయాలి. ఇది ప్రోగ్రామ్ తాలూకా సారాంశం. ఓకే, సో ఒకసారి మనం చూద్దామైతే రన్ చేసి. ఓకే, సో జావాc SQLEX .java. ఓకే, సో ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. జావా SQLEX, యూజర్ నేమ్ సంతోష్ అంటాను. ఓకే, సో పాస్వర్డ్ వచ్చి సంతోష్ 123 అని ఇస్తున్నాను. సో ఇవ్వగానే మనకి ఎర్రర్ వచ్చిందంట, బ్యాంక్ బ్యాలెన్స్ అనేది లేదు అని వస్తుంది. సో ఎందుకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు? మనము SQL ఇంజెక్షన్ అని చెప్పి డేటాబేస్ నేమ్ మార్చేసాం. ఇక్కడ మార్చామా మరి డేటాబేస్ నేమ్ మనం మార్చలే, అందుకే తప్పు వస్తుంది. అది స్కూల్ డేటాబేస్లో చూస్తుంది. సో SQL ఇంజెక్షన్ కదా మన డేటాబేస్ నేము. సో SQL ఇంజెక్షన్కి వెళ్ళిపోయి మరొక్కసారి మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో CLS కంపైల్ ద ప్రోగ్రామ్, ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్, సంతోష్ అండ్ సంతోష్ 123. సో చూడండి బ్యాలెన్స్ ఎంత వచ్చింది, 17,500 వచ్చింది. ఓకే, సో మరొకసారి రన్ చేస్తాను. సతీష్ 123. సో బ్యాలెన్స్ 37,700 వచ్చింది. ఇంకోసారి కావాలని యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్పిస్తాను. సో యూజర్ నేమ్ సంతోష్ కరెక్టే, పాస్వర్డ్ ఏదో ర్యాండమ్ పాస్వర్డ్ ఒకటి టైప్ చేశాను. సో టైప్ చేయగానే ఏమొచ్చింది మనకి, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని వచ్చింది. అర్థమవుతుందా? సో మనం ఏదైతే అనుకున్నామో దాన్ని అచీవ్ చేయగలిగాం. ఈ డైనమిక్ క్వరీ ద్వారా మనం అచీవ్ చేయగలిగాం. ఇంకా ప్రతిసారి మనకి ఈ వార్నింగ్ వస్తుంది. సో దీన్ని కూడా ఒకసారి సాల్వ్ చేసేద్దాం మనం. ఓకే, సో వాడు ఏం చెప్తున్నాడంటే com.mysql.jdbc.driver నువ్వు యూజ్ చేస్తున్నావు, అది యూజ్ చేయకు. com.mysql.cj.jdbc.driver అని చెప్పి దీన్ని యూజ్ చేయు, ఇది అడ్వాన్స్డ్ అని చెప్తున్నాడు. ఓకే, సో అది మార్చాలనుకుంటే మనం మార్చేయచ్చు. ఇక్కడ CJ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మనకు ఆ వార్నింగ్ ఇంకా ఫ్యూచర్లో రాదు. ఓకే, ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం, మార్చాం కాబట్టి. ఓకే, సో కంపైలేషన్ చేస్తున్నాను. సంతోష్ అండ్ సంతోష్ 123. ఓకే, సో ఇక్కడ నుండి ఆ వార్నింగ్ మనకు రాదు. రైట్. సో అవర్ క్వరీ ఈజ్ సెలెక్ట్ బ్యాలెన్స్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాలెన్స్ వేర్ యూజర్ నేమ్ ఈక్వల్ టు సంతోష్ అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు సంతోష్ 123. సో నువ్వు ఇచ్చిన వాల్యూస్తో ఈ విధంగా క్వరీ అనేది ప్రిపేర్ అవ్వటం జరిగింది. ఓకే, సో దీన్ని నేను ఇక్కడ రాస్తున్నాను. మనం ఏవైతే వాల్యూస్ ఇచ్చామో సంతోష్ అని పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో సో అవి ఈ ప్లేస్లో రావటం అనేది జరిగింది. ఎందుకు? మనం యూజర్ నేమ్ అడిగినప్పుడు సంతోష్ అని ఇచ్చాము, పాస్వర్డ్ అడిగినప్పుడు అలాగే పాస్వర్డ్ అడిగినప్పుడు సంతోష్ 123 అని ఇచ్చాం. ఇక్కడ నువ్వు ఏమిస్తే అది ఈ సింగిల్ కోట్స్ మధ్యలో వచ్చేస్తుందండి. ఓకే, సో అదే ఇక్కడున్న పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట. సో అదే హ్యాకర్స్కి కూడా మనం ఒక ఛాన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది, SQL ఇంజెక్షన్ చేయడానికి కూడా అవకాశం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ నేమ్ ప్లేస్లో నేను ఏ సింబల్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకుంటుంది. సో ఇక్కడ యూజర్ నేమ్ అంటే స్ట్రింగ్, నాకు నచ్చింది నేను ఎంటర్ చేసేయచ్చు, తీసుకుంటుంది. అండ్ పాస్వర్డ్, సో మేబీ క్వరీలో అవి ఇన్సర్ట్ అవుతాయి, అవి మనకి ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని వస్తాయి కానీ నువ్వు ఏమి ఇచ్చినా తీసుకుంటుంది. సో ఆ తీసుకోవటం అనేదే ఇక్కడ మనకి డిసడ్వాంటేజ్ అనమాట. అర్థమవుతుందా? రైట్. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఏ వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేసి క్వరీలో ఇన్సర్ట్ చేసేస్తుందో అది మనకి హ్యాకర్కి మనం ఛాన్స్ ఇచ్చినట్టే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాం మనం, ఎప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్పు వస్తున్నాయో బ్యాలెన్స్ తెలుసుకోవడం అవ్వట్లేదు. ఓకే, కానీ ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలియకుండానే
నాకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డెవలప్ చేసిన అప్లికేషన్ ఉంది, నాకు నీ యూజర్ ఐడి పాస్వర్డ్ తెలియదు, ఏ యూజర్ది తెలియదు, కానీ నేను నీ డేటాబేస్లోకి ఎంటర్ అయిపోయి ఒక యూజర్ తాలూకా బ్యాలెన్స్ నేను చూస్తాను చూడండి. ఓకే, సో ఎలా చూస్తాను అంటే ఇక్కడ నేను నచ్చిన వాల్యూ ఇన్సర్ట్ చేయొచ్చు అని చెప్తున్నాను కదా. సో ఇప్పుడు యూజర్ నేమ్ అని ఎప్పుడైతే అడిగిందో ఈ యూజర్ నేమ్ ప్లేస్లో నేను ఏం చేస్తానంటే సో ఒక సింగిల్ కోట్ ఇస్తాను. సో సింగిల్ కోట్ ఇచ్చి ఆర్ 1 = 1 అంటాను అనేసి డబల్ హైఫన్ ఇచ్చి మళ్ళీ సింగిల్ కోట్ అనేది ఇస్తున్నాను. ఓకే, సో ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ సో పాస్వర్డ్ వచ్చి ఏదో ఒక పాస్వర్డ్ టైప్ చేస్తాను, ఏబీసీ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్స్ ప్రెస్ ఎంటర్. ఏమైందండి? సో ఏమైంది అబ్జర్వ్ చేశారా? ఎవరి తాలూకు బ్యాలెన్స్ వచ్చింది? ఫస్ట్ యూజర్ ఎవరో వాళ్ళ తాలూకు బ్యాలెన్స్ వచ్చింది, అంటే మనం డేటాబేస్లోకి ఎంటర్ అయిపోయినట్టేనా? ఓకే, సో ఎవరో ఒక యూజర్ తాలూకా డీటెయిల్స్ పట్టుకొని మనం డేటాబేస్లోకి ఎంటర్ అయిపోతున్నాం. మ్యాక్సిమం ఫస్ట్ యూజర్. సో డేటాబేస్లో ఫస్ట్ యూజర్ ఎవడున్నాడో వాడి యొక్క క్రెడెన్షియల్స్ మనకు వచ్చేసినట్టే. ఇప్పుడు వాడి బ్యాలెన్స్ మనం చూసేయగలుగుతున్నాం అంటే మనం డేటాబేస్లోకి ఎంటర్ అయిపోయినట్టే. అలాగని నేను సంతోష్ యూజర్ ఐడి సంతోష్ 123 అని ఇచ్చాను ఆ పాస్వర్డ్. ఏమిచ్చాను? సో సింగిల్ కోట్ ఆర్ ఇది ఇచ్చాను. సో క్వరీ ఎలా ప్రిపేర్ అయిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏదైతే క్వరీ ఉందో దాన్ని ఇక్కడ నేను రాసే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి మీరు. సో ఇప్పుడు చూడండి, సెలెక్ట్ బ్యాలెన్స్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాలెన్స్ వేర్ యూజర్ నేమ్ = యూ నేమ్ సింగిల్ కోట్లో, అలాగే పాస్వర్డ్ = సింగిల్ కోట్లో పాస్వర్డ్. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏ వాల్యూస్ వస్తాయో అవి ఆటోమేటిక్గా ఇక్కడ ప్లేస్ చెయ్యు అని అర్థం వచ్చేలాగా నేను ఇక్కడ సెట్ చేయటం జరిగింది. ఓకే, కాస్త ఫాంట్ సైజ్ పెంచుతాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఈ యూజర్ నేమ్ ప్లేస్లో నువ్వు ఏదైతే ప్లేస్ చేసావో అది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చి చేరుతుంది అనమాట. సో ఈ డబల్ కోట్ యూజర్ నేమ్ ఈ మొత్తం ఈ ప్లేస్లో నువ్వు ఏదైతే యూజర్ నేమ్ పార్ట్ ఎంటర్ చేసావో అది వచ్చి చేరుతుంది. అలాగే ఈ ప్లేస్లో నువ్వు ఏదైతే ఎంటర్ చేసావో అది వచ్చి చేరుతుంది. సో చేరిన తర్వాత ఇంకొక సింగిల్ కోట్ ఎక్స్ట్రాగా కాన్కాటినేట్ చేసావు. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడు, ఇక్కడ యూజర్ నేమ్కి పాస్వర్డ్కి ఏ వాల్యూస్ ఎంటర్ చేసావు. సో యూజర్ నేమ్కేమోని ఇది ఎంటర్ చేసావు. ఓకే, అలాగే పాస్వర్డ్కేమోని ఏబీసీ ఎంటర్ చేసావు. సో పాస్వర్డ్కేమోని ఏబీసీ అన్నది ఎంటర్ చేసావు. ఓకే, సో పాస్వర్డ్కేమోని ఏబీసీ ఎంటర్ చేసావు. సో ఇప్పుడు క్వరీ అనేది ఎలా వస్తుందో చూడు. సెలెక్ట్ బ్యాలెన్స్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాలెన్స్ వేర్ యూజర్ నేమ్ ఈక్వల్ టు సో సింగిల్ కోట్స్లో, సో ఇటు అటు సింగిల్ కోట్స్ ఉన్నాయి, మధ్యలో నువ్వు ఏదైతే ప్లేస్ చేసావో అది వచ్చి చేరిపోతుంది అని చెప్తున్నాను. ఓకే, సో సింగిల్ కోట్స్ మధ్యలో వాడు ఏం చేశాడు, యూజర్ ఏదైతే ఇన్పుట్ ఎంటర్ చేశాడో అది ఇవ్వాలి. సో యూజర్ ఏది ఎంటర్ చేశాడండి ఇక్కడ, సో యూజరు ఇది ఎంటర్ చేశాడు. సో ఇది ఎంటర్ చేశాడు కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్గా అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇది యూజర్ ఎంటర్ చేసినటువంటి స్ట్రింగ్. ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఈ సింగిల్ కోట్స్ మధ్యలోకి వచ్చి ప్లేస్ అవ్వటం జరిగింది. ఎండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు మళ్ళీ విత్ ఇన్ సింగిల్ కోట్లో ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తున్నాడో దాన్ని తీసుకొచ్చి ప్లేస్ చేయటం జరిగింది. సో ఈ రెండు ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూస్. ఓకే, సో ఇది యూజర్ నేమ్ ప్లేస్లో ఎంటర్ చేశాడు, ఇది పాస్వర్డ్ ప్లేస్లో ఎంటర్ చేశాడు. సో ఎప్పుడైతే నువ్వు ఇలా రాసావో సో ఇక్కడ నుండి ఇదంతా కూడా కామెంటింగ్ అనమాట. సో ఇక్కడ నుండి ఇదంతా కూడా కామెంటింగ్, మరి దీన్ని కన్సిడర్ చేయదు, ఇది లేకపోయినట్టే లెక్క అనమాట ఇప్పుడు క్వరీలో. సో డబల్ హైఫన్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా అదంతా కూడా కామెంట్ కిందకి తీసి పడేస్తుంది. ఓకే, సో తీసేసిన తర్వాత ఇప్పుడు ఇదే క్వరీ అవుతుంది. సో ఈ క్వరీలో నువ్వేమడిగావు, సెలెక్ట్ బ్యాలెన్స్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాలెన్స్
వేర్ యూజర్ నేమ్ ఈక్వల్ టు ఎంటీ ఆర్ 1 ఈక్వల్ టు 1 అన్నావు. అంటే సో ఈ రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా సరే నన్ను డేటాబేస్లోకి ఎంటర్ చెయ్యి. యూజర్ నేమ్ ఈక్వల్ టు ఎంటీ అన్నా నన్ను డేటాబేస్లోకి ఎంటర్ చెయ్యి, 1 ఈక్వల్ టు 1 ట్రూ అయినా నన్ను డేటాబేస్లోకి ఎంటర్ చెయ్యి. రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా నన్ను డేటాబేస్లోకి ఎంటర్ చెయ్యి అని అడుగుతున్నావు. సో ఎప్పుడైతే 1 ఈక్వల్ టు 1 ఆల్వేస్ ట్రూ ఉంటుందో నువ్వు ఆల్వేస్ డేటాబేస్లోకి వెళ్ళిపోగలవు. అంతేనా? సో 1 ఈక్వల్ టు 1 ఆల్వేస్ ట్రూ కదా. ఇక్కడ యూజర్ నేమ్ ఈక్వల్ టు నీ డేటాబేస్లో ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్స్ నాకు తెలియదు కాబట్టి నేను సింపుల్గా ఎంటీ ఇచ్చేసాను. కానీ తెలివిగా ఆర్ 1 ఈక్వల్ టు 1 కూడా క్వరీలో యాడ్ చేశాను. సో చేయడం వల్ల ఏమైంది, 1 ఈక్వల్ టు 1 ఆల్వేస్ ట్రూ కాబట్టి నేను నీ డేటాబేస్లోకి ఎంటర్ అయిపోగలుగుతున్నాను. ఎంటర్ అయిపోయి అక్కడ నీ యొక్క బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ని కూడా నేను తెలుసుకోగలుగుతున్నాను. సో ఎప్పుడైతే నాకు ఆ యాక్సెస్ వచ్చిందో నేను ఇంకా ఆ యూజర్గా లాగిన్ అయిపోయి నీ డేటాబేస్లో నువ్వు ఏమేమి యాక్షన్స్ ఎల్లో చేస్తావో ఆ పర్టికులర్ యూజర్కి అవన్నీ కూడా నేను చేసుకోగలను. అర్థమవుతుందా? సో దాన్నే మనం ఏమంటాం, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటాము. అంటే యూజర్ ఏం చేస్తున్నాడు, సో వాడు ఎంటర్ చేయాల్సినటువంటి ఇన్పుట్లో తెలివిగా క్వరీని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాడు. సో తెలివిగా క్వరీని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాడు. సో అలా క్వరీని కూడా ఇన్సర్ట్ చేయటం వలన ఏమవుతుందంటే, అలా క్వరీని కూడా ఇన్సర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో మనకి క్వరీ స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. నువ్వు ఇక్కడ ఏది ఇచ్చావో అదంతా యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోవడం వల్ల మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. ఆ విధంగా డేటాబేస్లోకి ఎంటర్ అయిపోయి ఎలాంటి యాక్షన్స్ అయినా పెర్ఫామ్ చేయగలుగుతున్నాడు హ్యాకర్ అనేవాడు. కాబట్టి ఈ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ని మనం ఆపాలి. సో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ మనం ఆపాలి అంటే మనం ఏం చేయాలి, మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. ఓకే, సో దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, చేస్తేనే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే మీకు అర్థమైందా? సో ఏమని చెప్తున్నాను, యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేయాల్సిన ప్లేస్లో నువ్వు ఏ ఇన్పుట్నైనా ఎల్లో చేయటం వల్ల వాడు ఇన్పుట్లో వాడు క్వరీస్ని కూడా పంపిస్తాడు. సో తెలివిగా చిన్న క్వరీస్ని యూజ్ చేసుకొని పంపించి వాడు ఏం చేస్తాడంటే ఇంకా నచ్చిన యాక్షన్స్ పెర్ఫామ్ చేసేస్తాడు అని చెప్తున్నాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మాత్రమే ఎంటర్ చేశాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్కి నీ టేబుల్ నేమ్ తెలుసు అనుకో. సో నీ టేబుల్ నేమ్ తెలిస్తే ఈసారి వాడు ఇన్పుట్ ఎంటర్ చేసినప్పుడు సింగిల్ కోట్ ఆర్ 1 ఈక్వల్ టు 1 అని చెప్పి నేను ఒక సెమీ కోలన్ ఇక్కడ ఇచ్చి సో డిలీట్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్నాను అనుకో. ఓకే, డిలీట్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాలెన్స్ అని ఎక్కడ నేను ఒక డబల్ హైఫెన్ ఇచ్చి సింగిల్ కోట్ ఇచ్చాను అనుకో. ఓకే, సో దీని ప్లేస్లో దీన్ని నేను పంపించాను అనుకో. నాకు నీ టేబుల్ నేమ్ తెలుసు కాబట్టి నేను దీన్ని పంపించాను అనుకో. ఇప్పుడు ఏమవుద్దో తెలుసా? సో నువ్వేమంటున్నట్టు సెలెక్ట్ బ్యాలెన్స్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాలెన్స్ వేర్ యూజర్ నేమ్ ఈక్వల్ టు ఎంటీ ఆర్ 1 ఈక్వల్ టు 1 అంటున్నావు. అంటే డేటాబేస్లోకి నన్ను ఎంటర్ చెయ్యి అని అడుగుతున్నావు. అక్కడ ఒక సెమీకోలన్ పెట్టి వెంటనే ఇంకొక క్వరీ కూడా హ్యాకర్ పాస్ చేశాడు. ఏమని? డిలీట్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాలెన్స్ అని. కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి టేబుల్లో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో, ఎంత డేటా అయితే ఉందో అదంతటికి కూడా డిలీట్ అయిపోద్ది అనమాట. ఒకేసారి టేబుల్లో డేటా అంతా కూడా డిలీట్ అయిపోద్ది. ఎలాంటి యాక్షన్స్ కూడా పెర్ఫామ్ చేయగలడు. సో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటంటే యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేసే ప్లేస్లో ఇన్పుట్తో పాటు క్వరీస్ని కూడా, ఎస్క్యూఎల్ క్వరీస్ని కూడా ఇంజెక్ట్ చేయటం, ఎస్క్యూఎల్ క్వరీస్ని కూడా పంపించడం, దాన్నే మనం ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటాము. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయాలి అని చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.